హలో, హాయ్ అండి. నేనైతే ఈరోజు ఇంకొక మంచి టాపిక్ అయితే ముందుకు వచ్చేసాను. సో అదేంటంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు చాలా 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 ప్రిపేర్ అయిపోయి ఉంటారు. సో ఇంటర్వ్యూకి మనం అటెండ్ అవుతున్నాము అనేటప్పుడు మనం మెయిన్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యి ఉన్నా వాళ్ళు అడిగే మనం ప్రిపేర్ అయ్యి మనం ఏదేదో మైండ్లో పెట్టుకొని వెళ్తాము. సో వాళ్ళేమో అక్కడ మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ ఏవి కూడా అడగరు కదా. సో అందుకనే చెప్తున్నాను, ఇంటర్వ్యూకి అయితే ఏ విధంగానూ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనం అంటే ప్రిపేర్ అవ్వకుండా ఎలా వెళ్తారు అని అనుకుంటారు. సో మనమైతే ఒక రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకుంటాం కదండి. సో ఆ రెజ్యూమ్లో మనం ఇస్తాం, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు ఓకే హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ మీ సెల్ఫ్ ఏమి అని అడుగుతారు. సో అప్పుడు మనం ఏం చెప్పాలి అనే విషయాన్ని ఒకటి మనం ప్రిపేర్ అయ్యి ఉన్నామంటే మనకు ఓకే అండి. దాని తర్వాత మన సబ్జెక్ట్ అకౌంట్స్ పరంగా కూడా అంతే, సేమ్ మనం ఏమి ఎక్కువ ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఎందుకంటే మనకు అకౌంట్స్ వచ్చేసి ఏముంటుంది మెయిన్, సో వాట్ ఈస్ ద అకౌంట్ అని అడిగినారనుకో, అప్పుడు మనం ఈజీగా అకౌంట్ ఇస్తే ఇట్స్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ద బిజినెస్ అని మనం సింపుల్ లైన్లో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అడుగుతారు, అంటే సేల్స్ అకౌంట్ ఇట్లా మనకి ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు చెప్తారు వాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్లో. సో అందులో వచ్చేసి ఏం అడుగుతారు అని మీరు ఎక్కువ ప్రిపేర్ అయిపోతారు. సో వాళ్ళు ఏం అడగరు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి నుంచి మనం ఒక 10,000 తీసుకొని వచ్చినాం అనుకో, అది ఏ ట్రాన్సాక్షన్ అడుగుతారు. సో మనం అదేం తీసుకొచ్చినాం, పర్చేస్ చేసుకుంటున్నాం. సో అది పర్చేజ్ అవుతుంది కదా. సో అది పర్చేజ్ అకౌంట్ ఎటాటు మనం ఏం చెప్తాం, క్యాష్ అకౌంట్ అని చెప్తాం. సో అలాంటి చిన్నవి అడుగుతారు. మనం నేర్చుకున్న సబ్జెక్టులో మాత్రమే అడుగుతారు. సో మనం ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్ళినా మనకి ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు డెబిట్ అనేది మనకు డెబిట్ వాట్ కమ్స్ అవుతుంది, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అవుతుంది. సో అలా చిన్నవి అడుగుతారు. సో మనం పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం అకౌంటింగ్ కానీ సైన్స్ కానీ సోషల్ ఏది హెచ్ఆర్ మార్కెటింగ్ ఏవి ఉన్నా కూడా మనం చిన్న డెఫినేషన్స్ ఒకటి చూసుకోవాలి. దాంట్లో సబ్జెక్ట్ ఏమి అనేది వాళ్ళు అడిగే దాన్ని బట్టి మనం ఆలోచించుకొని చెప్పేంత కెపాసిటీ ఉంటే మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పుడు వీడియోలోకి అయితే ప్లెజర్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ కురబా పుష్ప. ఐఎమ్ ఫ్రమ్ హిందూపూర్. అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ ఈజ్ MBA. ఇట్స్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అండ్ సో అట్ పుట్టపర్తి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఇలా చెప్పామనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే సెల్ఫ్ బాగుంది అని అనిపిస్తుంది. సో దాని తర్వాత స్టెప్ వచ్చేసి నేను ఒక దీంట్లో మీకు ఆ పిక్ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకు అది చూస్తే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చెప్పాలి అనేది మీకు తెలుస్తుంది. సో దాన్ని చూసి మీరు ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోవచ్చు. దాన్ని బట్టి మీరు మన ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మనం అంత ఒక్కటి తీసుకుంటే చాలు, ఇంకే వేరే ఏం అవసరం ఉండదండి. సో నేనైతే ఈ వీడియోలో మీకు ఈ సజెషన్స్ ఇవ్వాలనుకున్నాను. అంటే ఎక్కువ ప్రిపేర్ అయిపోయినా కూడా మనకేం యూజ్ ఉండదు కదా. సో అది అండి. మళ్ళీ ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మీరు నాకు మెసేజ్ టెక్స్ట్ చేస్తే నేను కంపల్సరీ మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.